ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించనున్నారు. పున్నమి ఘాట్ వేదికగా జరగనున్న దీపావళి వేడుకలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన పనులను ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. దీపావళి పండుగను విజయవాడ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్కి గూగుల్ సంస్థను తీసుకువచ్చినందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. మంచిది కదా, వాళ్ళు ఎట్టకు బయటకు రారు. అన్ని సోఫాలు వేస్తాం, సోఫా నుంచి కప్పుకుని చూస్తున్నారు. మార్కెటింగ్ చేసి వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే అదైతే ఫ్రీగా ఉన్నట్టు గురించి అవగాహన సన్నద్ధస్తు తెలియజేయటమే కాకుండా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా వారు ఇవాళ పర్యటన ఉండబోతుంది. అది కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇక్కడికి వచ్చి గత వారం రోజులుగా జరిగే అమరావతి ఫెస్టివల్లో జిఎస్టీ యొక్క అవగాహన సదస్సు, అంతేకాకుండా వారం రోజుల నుంచి కొంతమంది కస్టమర్లకి ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. దాన్ని కూడా 2-3 వారు కూడా ఇస్తారు. దాని తర్వాత కార్యక్రమంగా విజయవాడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసే దీపావళి సంబరాల్లో కూడా పాల్గొని దీపావళి సంబరాలు కూడా చూసి నా తర్వాత వారు విజయవాడ పర్యటన ఉండబోతుంది. దీపావళి నిజంగా గత వారం రోజుల క్రితమే వైజాగ్కి గూగుల్ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా దీపావళి ఏర్పాటైంది. అత్యంత బిజియెస్ట్ ప్రాంతమైన బీసెంట్ రోడ్లో ఇవాళ దీపావళి ఆయన జిఎస్టీ గురి అవగాహన సదస్సు వెళ్ళటం మూలంగా మేమందరం కూడా విజయవాడ వాసులు డబుల్ దీపావళి బలంగా వచ్చినట్టు ఫీల్ అవుతుంది. కాబట్టి విజయవాడ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెచ్చిన గూగుల్కి చక్కటి సపోర్ట్ ఇచ్చే విధంగా భారీగా తరలి వచ్చి ఆయనకి మన యొక్క సంతోషాన్ని తెలియజేద్దామని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ. గురించి అవగాహన సన్నద్ధస్తు తెలియజేయటమే కాకుండా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా వారు ఇవాళ పర్యటన ఉండబోతుంది. అది కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇక్కడికి వచ్చి గత వారం రోజులుగా జరిగే అమరావతి ఫెస్టివల్లో జిఎస్టీ యొక్క అవగాహన సదస్సు, అంతేకాకుండా వారం రోజుల నుంచి కొంతమంది కస్టమర్లకి ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. దాన్ని కూడా 2-3 వారు కూడా ఇస్తారు. దాని తర్వాత కార్యక్రమంగా విజయవాడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసే దీపావళి సంబరాల్లో కూడా పాల్గొని దీపావళి సంబరాలు కూడా చూసి నా